పిల్లలేంటి ఇంకా రాలేదు? మురళి, నానా మురళి. ఏంటి బామ్మగారు? పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు నాయనా. ఏంటి, ఇంద్ర అహల్య ఇంకా ఇంటికి రాలేదా? అదేగా చెప్తున్నది. వచ్చారా? రేయ్, రాత్రి నుంచి ఏమైపోయారా? అవును, బండెక్కడా? బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకని రాత్రంతా ఒకచోట స్టే అవ్వాల్సి వచ్చింది. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదరా? అక్కడ సిగ్నల్స్ లేవురా. అంతా ఓకేనా? ప్రాబ్లం ఏం కాలేదు కదా? లేదు. మీరు రాకపోయేసరికి రాత్రంతా ఎంత కంగారు పడిపోయానో మనవడా. బామ్మగారు వచ్చేశారు కదా, ఇంకెందుకు కంగారు? సరేరా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా రామ్మా. బామ్మ, మీకు విషయం చెప్పాలి. చెప్పు మనోడా. అది అహల్యను నేను వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మనవడా. రెండు జీవితాలు కలిసి ఒక బంధంగా ఏర్పడే తంతు మంచి ముహూర్తం చూసి చేసుకుందరు గాని. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఏమండి ఏమండి, మిమ్మల్ని వదిలేశారా? మీరే తప్పు చేయలేదని వాళ్ళకి అర్థమైందా? లేదు శాంతి, గౌతమ్ బాబు నాకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చాడు. అయ్యో, ఏంటండి మీరు పెద్దవారు, వద్దు. లోపలికి రా బాబు. రండి. రండి. చాలా థ్యాంక్స్ బాబు. ఒకప్పుడు మీ అమ్మ సాయంతో నిలబడ్డవాళ్ళం. ఈరోజు నీ సాయంతో. నేను చేసింది సాయం కాదండి. మా అమ్మ ఒకరితో స్నేహం చేసింది అన్నా, ఒకరికి సాయం చేసింది అన్నా, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదు అన్న నమ్మకంతో చేసిన పని ఇది, అంతే. నిన్ను చూస్తుంటే అచ్చం మా సుభద్రం చూస్తున్నట్టే ఉంది. తను అంతే, ఎప్పుడూ గొప్పగా ఆలోచిస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. అంకుల్ కేసు విషయం నేను చూసుకుంటాను. మనం అనుకుంటున్నట్టు మా ఇంద్రకి మీ అమ్మాయికి నిశ్చితార్థం జరగలేదు, కానీ అదే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు అంకుల్? ఏంటి అంకుల్, ఏమైంది? ఈ పెళ్లి జరగదు గౌతమ్ బాబు, వదిలేయండి. చూడండి, మీ పట్ల నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరే తప్పు చేసి ఉండరని నమ్మాను కాబట్టే ఇక్కడి వరకు వచ్చి అడుగుతున్నాను. అలా అని కాదు గౌతమ్, ఎన్ని అనుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదు. అదే ఎందుకు జరగదు? ప్రాబ్లం ఏంటి?
ఎందుకంటే పెళ్లి చేయడానికి మాకసలు కూతురే లేదు కాబట్టి. ఏంటి మీకు కూతురే లేదా? మరా ఫోటో రూపా? ఆ అమ్మాయి పేరు రూప కాదు. తనసలు మా కూతురే కాదు. అది ఎక్కడో సోషల్ మీడియాలో దొరికిన ఫేక్ ఫోటో. ఫేక్ ఫోటోనా? మరి మీకు అమ్మాయి లేనప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా నాటకం ఆడారు? ఎంతటి బాధనైనా చిరునవ్వుతో దాటేసే సుభద్ర ఒకరోజు దిగులుగా మా ఇంటికి వచ్చింది. నాకు ఒక సహాయం కావాలి. ఏమైంది? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏం జరిగింది సుభద్ర? ప్రస్తుత పరిస్థితుల్లో నా బాధను ఎవరికీ చెప్పుకోలేను. అందుకే ఆ బాధను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. అందుకు నువ్వు అన్నయ్య కలిసి నా కోసం ఒక నాటకం ఆడాలి. నాటకమా? అసలు సమస్య ఏంటో చెప్తేనే కదా ఏం చేయాలో ఆలోచించగలం. శాంతి, సుభద్ర ఇంత దూరం వచ్చి మనల్ని సహాయం అడుగుతుంది అంటే అది చెప్పుకునే సమస్య అయితే నువ్వు అడగకముందే చెప్పుండేది. నువ్వు చెప్పమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. నా కొడుకు ఇంద్రకి మీ కూతురికి పెళ్లి సంబంధం మాట్లాడ్డానికి మా ఇంటికి రావాలి. మా కూతురుకా? మాకసలు పిల్లలే లేరు కదా. ఆ విషయం నీకు తెలుసు కదా సుభద్ర. తెలుసు, అందుకే అడుగుతున్నాను. మాకేం అర్థం కావట్లేదమ్మా. వాస్తవంగా అయితే ఇంద్రకి నిజంగానే పెళ్లి సంబంధం చూడొచ్చు. కానీ నా సమస్య వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పడుతుంది. అందుకే మీకు లేని కూతురితో నాకున్న కొడుక్కి పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి రమ్మంటున్నాను. చూడు గౌతమ్, నా కాలేజ్ టైంలో మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. పరామర్శిస్తే ఎక్కడ నా బాధ్యత మోయాల్సొస్తుందోనని బంధువులు మొహం చాటేశారు. అప్పుడు మీ అమ్మి నా చదువుకి, మా పెళ్లికి సహాయం చేసింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే మీ అమ్మని మొదటిసారి బాధగా చూసాం. నిజానికి ఈ నాటకం విషయం ఎవరికి చెప్పకూడదనుకున్నాం. కానీ మమ్మల్ని, మా బాధని అర్థం చేసుకున్నా నిన్ను చూశాక మీ అమ్మ సమస్యను తీర్చగలిగేది నువ్వు మాత్రమే అన్న నమ్మకంతో చెప్తున్నా. వెళ్ళి మీ అమ్మకొచ్చిన కష్టమేంటో కనుక్కో. కొడుకుగా తన బాధను తీర్చు. మళ్ళీ సంతోషంతో ఉన్న సుభద్రని మేం చూడాలి. ఏం చేస్తున్నావన్నా? అర్థమైంది. చేసిన తప్పు చెరిగిపోవాలని, పాపాలు కరిగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు కదూ? లేదురా, మనల్ని జైలుకు పంపించిన ఆ మిలిటరీ ఓన్ మీద పగ, నా బంగారం మీద ప్రేమ రెండూ పెరగాలనే ఆ రావణుని ప్రార్థిస్తున్నా. అంటే అన్నానని ఫీల్ అవుతావు కానీ పొలోమంటూ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళిద్దరిని కలిపింది నువ్వే అన్నా. ఏందిరా నువ్వనేదే? లేకపోతే ఏంటన్నా, నువ్వు ఆ రోజు ఆ పిల్ల వెనకాల పడకుండా ఉండుంటే నీ బంగారం ఆ మిలిటరీ వాణ్ణి కలిసి ఉండేదే కాదు. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకునేవాళ్లే కాదు, మనం కిడ్నాప్ చేసే పనుండేదే కాదు. ఈరోజు నువ్వు ఈ జైల్లో ఇలా తపస్సు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండేదే కాదు. నువ్వు బుద్ధిగా హైదరాబాదులోనే ఉండి ఉంటే వాళ్ళు తృప్తిగా యాత్ర ముగించుకొని వచ్చి ఉండేవాళ్ళు. అప్పుడు నీ ప్రేమ పంచాయతీ హైదరాబాదులో తీర్చుకుని ఉండేవాడివి. రేయ్, నీకు డైలాగులు ఎక్కువైతండాయిరా. లేకపోతే ఏంటన్నా,
ఈ ట్రావెలింగ్ ఖర్చులన్నీ సేవింగ్స్లో వేసుకొని సేఫ్గా హైదరాబాద్లో నీ లెవెల్కి ఏ డాకు మహారాణినో చెంబలకో రాణినో నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వకుండా ఈ పిల్ల మీద నీకెందుకన్నా అంత అది. నా 15 ఏళ్ల వయసులో ఫస్ట్ టైం నేను సిగరెట్ తాగుతా ఉంటే నా బంగారం చూసి ఏముందో తెలుసా? ఏముంది, త్వరగా పోయే కాలం దాపరించింది అనుకొని ఉండేది. మ్మ్హ్. రొమాంటిక్గా చీ అనింది. ఏంటి, ఒక చీనే అనిందా? రెండో చీ అనలేదా? లేదురా. ఆ తర్వాత నా 20 ఏళ్ల వయసులో మన గోవర్ధన్ గారి వైన్ షాప్ దగ్గర నేను బీరు తాగుతా ఉంటే చూసి ఈసారి ఖచ్చితంగా పోతావు అని ఉంటుందే. లేదురా, హా? మళ్ళీ రొమాంటిక్గా చీ అనిందిరా. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులో అన్నా 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 అన్నా, నువ్వు ఎన్ని అఘోరించినా నీ బంగారం మాత్రం ఛీ ఛీ చీ అని అనే ఉంటుంది, అంతేగా? నా బంగారం రొమాంటిక్గా అలా అంటూ ఉంటే నేనేంది? నా ఇలవేల్పు ఆ రావణాసురుడు కూడా పడిపోవలసిందే. నేనెంత? గొప్పోడివి. ఇన్ని రోజులు నువ్వు ఆ పిల్లని అర్థం చేసుకున్నావు అనుకున్నా, అపార్థం చేసుకున్నావు అన్నమాట. తేంగరాదవా. ఏందిరా? ఏం లేదన్నా, ఇంతకీ మన ఫ్యూచర్ ఏంటా అని. మన ఫ్యూచర్ కాదురా, నన్ను కాదని ఆ మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నా బంగారం ఫ్యూచర్ మార్చాలి. నా బంగారాన్ని గద్దలా తన్నుకుపోవాలనుకుంటున్నా ఆ మిలిటరీ ఓడి ఫ్యూచరే లేకుండా చెయ్యాలి. ప్రేమ త్యాగాన్ని, పగ పేనాన్ని కోరుకుంటుందంటారు. నా ప్రేమకి, నా పగకి ఈ మిలిటరీ ఓని పేనాన్ని పానంగా ఇస్తాను. స్వామి, ఇంద్రని తిరిగి తీసుకురావటానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. ఇక జీవితాంతం అనాథలా వాడిని దూరం చేసుకుని మేము ఇలా బతకాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా? అమ్మా అమ్మా, గౌతమ్, నువ్వేంట్రా ఇక్కడ? నాకు చెప్పలేని బాధ నీ ద్వారా తెలుసుకోవాలని వచ్చానమ్మా. నాకు బాధ? నాకు కష్టమా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా మీరంతా ఉండగా నాకు బాధలు కష్టాలు ఏముంటాయి? నేను అదే అడుగుతున్నానమ్మా. మేమంతా ఉండగా నీకొచ్చిన కష్టాలు, బాధలు ఏంటి? లేని అమ్మాయితో ఇందిరాకి పెళ్లి సంబంధం మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నాకు ఎవరికీ తెలియకుండా ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంద్రకి పెళ్లి సంబంధం ఏంటి? నాటకం ఏంటి? నేను మీ స్నేహితురాలు శాంతి గారిని కలిశానమ్మా. ఆవిడ నాకంతా చెప్పింది. చెప్పమ్మా, అసలేం జరిగింది? నువ్వు అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? మా అమ్మ ఒక పని చేసిందంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఏంటది? చెప్పమ్మా.
ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఇంద్ర ఇంట్లోంచి వెళ్ళింది మళ్ళీ తిరిగి రావటానికి కాదురా, మరి శాశ్వతంగా రాకూడదని వెళ్ళిపోయాడ్రా. ఏంటమ్మా నువ్వు అనేది? ఇందిర ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడా? అవునరా, వాణ్ణి దత్తత తీసుకొని దైవ సాక్షిగా బిడ్డని చేసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపి నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజు అవ్వాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. వాడు వెళ్ళిపోయిన విషయం ఎవ్వరికీ చెప్పుకోలేక వాణ్ణి ఆపలేకపోయానన్న బాధని తట్టుకోలేక ఎన్నాళ్ళు నరకం అనుభవించానురా, నరకం అనుభవించాను. నాన్నమ్మా, గౌతమ్, గౌతమ్, గౌతమ్ ఆగు. ఎక్కడికి రా? ఎక్కడికేంటమ్మా? ఇంత పని చేసిన నాన్నమ్మని వద్దురా, ఆవిడ్ని ఏమీ అడగద్దు. ఆవిడ్ని అడిగే పని అయితే మీ నాన్నకే ఈ విషయం చెప్పి ఇంద్రాని వెళ్లకుండా ఆపేదాన్ని. ఆమెకి ఇంద్రని దత్తత తీసుకోవడం ఇష్టం లేక మీ నాన్న మాట కాదనలేక తెలివిగా వాడిని పల్లి పశువుని చేసింది. ఆయన్ని నాన్న అని పిలవాలని ఆశతో వాడు అందరినీ వదులుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. పరిస్థితులు ఎంతవరకు దారి తీస్తాయో కూడా తెలీదు. మరి ఈ విషయం నాన్నకి తెలియకపోతే ఎలా అమ్మా? తెలియకూడదు, ఆయనకి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు. కానీ గౌతమ్, ఇంద్ర తిరిగి ఇంటికి రావాలిరా. అందుకే చెయ్యాల్సిందంతా చేసిన మీ నాన్నమ్మ ఏమీ తెలియనట్టు ఎలా ఉందో అలాగే ఏమీ తెలియనట్టు వాడికి సంబంధం మాట్లాడాను. ఆ కారణంతోనైనా వాడిని తిరిగి రప్పించొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ వెంటనే తిరిగి తీసుకురావాలి, వాడిని ఎలాగైనా తీసుకురావాలి. ఇంద్రాన్ని నేను తీసుకొస్తాను. నీ కోసం, నాన్న కోసమే కాదు, మన కోసం వాడిని నేను తీసుకొస్తాను. ఎలా? ఏం చేసి తీసుకొస్తా? చేస్తానమ్మా, ఏదో ఒకటి చేస్తాను. నువ్వు కోరుకున్నట్టే వాడు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడన్న విషయం నాన్నకి తెలియకుండా వాడు ఎలా అయితే వెళ్ళాడో
అలాగే వెనక్కి తిరిగి తీసుకొస్తా. అవునమ్మా, నాకు ఊహ తెలిసి మా అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తప్ప ఏడవడం ఎప్పుడు చూడలేదు. ఇంకెప్పుడు నువ్వు ఈ కన్నీళ్లు రానివ్వకమ్మా. నీకు 2 కొడుకులు ఉన్నారమ్మా, అలాంటిది నువ్వు ఏడవడం ఏంటి? వాణ్ణి నేను తీసుకొస్తాను కదా, నేను తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా? అమ్మా, ఇంక ఈ విషయాన్ని మర్చిపో. వాణ్ణి తీసుకొచ్చే బాధ్యత నాది. పిచ్చి తల్లి, ఈ విషయాన్ని నీ గుండెల్లో దాచుకొని ఇంతలా బాధపడ్డావే. ఒక్క మాట ఈ చిన్న కొడుక్కి చెప్పుంటే సమస్యని ఇక్కడి దాకా రానిచ్చేవాణ్ణా? సరే గాని నువ్వింకెప్పుడు అలా చేయకు, సరేనా? సరేదా?